మరి ఈరోజు ఉదయం నుంచి ఏం చూసాము అని అంటే మన ప్రభువు మనల్ని ఏ వ్యత్యాసం లేకుండా తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేసుకున్నాడు. అందులో ఎలాంటి వర్ణ వ్యవస్థ కానీ, కుల వ్యవస్థ కానీ, స్త్రీ పురుషుడన్న భేదం కానీ, ప్రాంత భేదం కానీ ఇలాంటివి ఏవీ లేకుండా ప్రభు మనల్ని సృష్టించాడు అని ఒక పక్క బైబిల్ చెప్తూ ఉంటే, ఇంకొక పక్క భారతదేశంలో ఉన్నటువంటి వేరు ధర్మ పుస్తకాలు, ధర్మం చేయటం అనంటే చిన్నప్పుడు నేనేమనుకునేవాడిని అనంటే అదేదో ధర్మ కార్యాలు అనంటే అవసరమైన వాళ్ళకి ఏదైనా డబ్బులు ఇవ్వటము, లేకపోతే అవసరమైన వారికి ఏదైనా సహాయం చేస్తే అది ధర్మం అనుకున్నాను. కానీ నిజానికి ధర్మం అంటే అది కాదని, ధర్మం అంటే ఇంకేదో అని నాకు అర్థమైంది. దాన్నే భగవద్గీత 3వ అధ్యాయం 35వ వచనంలో ఏముంటుందంటే శ్రేయాన్ స్వధర్మో విగుణః అని ఉంటుంది. అంటే విగుణమైనా సరే స్వధర్మం మాత్రం స్వధర్మమే చేయాలి. పరధర్మాత్ స్వనుష్ఠితాత్ అంటే పరధర్మం ఎంత నిష్ఠగా పాటించినా అది నీకు నష్టమే. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మం భయావహః. పరధర్మం అంటున్నాడు, స్వధర్మం అంటున్నాడు. నేనేమో ధర్మం అంటే మంచి పనులు చేయటమేమో అనుకున్నాను. ఇంతకు ధర్మం అంటే ఏంటి అని చూసే ప్రయత్నం చేశాను. మన దేశంలో ఏ ధర్మం పేరిట మన మీద అరాచకాలు జరిగాయో అది నిజానికి ధర్మమా లేకపోతే అధర్మమా అని చూసే ప్రయత్నం చేస్తే భగవద్గీతలో వారి దేవుడు ఏమంటాడు అనంటే యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానాం సృజామ్యహం అని అంటాడు. అంటే ఎక్కడెక్కడైతే ధర్మము అంతరించిపోతుందో, చతుష్పాదముల మీద 4 కాళ్ల మీద ధర్మము నడవటం లేదో అక్కడక్కడ నేను ఉద్భవించి లేకపోతే నేను స్వయంగా దిగి వచ్చి ధర్మ సంస్థాపన చేస్తాను. ఎందుకు అనంటే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు. ప్రతి యుగంలోనూ నేనే పుట్టి ధర్మ సంస్థాపన చేస్తాను. ఎందుకు అనంటే పరిత్రాణాయ సాధూనాం సాధువులను రక్షించటం కోసం, మరియు వినాశాయ చ దుష్కృతాం దుష్కర్మలు చేసేవారిని నాశనం చేయటం కోసం అన్నటువంటి మాటలు. ఇంతకు దుష్కర్మలు చేసేవాళ్ళంటే ఎవరు అని ఆలోచించాను. దుష్కర్మలు చేయటం అంటే నాకు తెలిసినంత వరకు, లేకపోతే మన దేశ రాజ్యాంగం చెప్పినంత వరకు స్త్రీలపైన వివక్ష చూపించకుండా ఉండటం, అందరికీ సమానంగా పాటుపడి సహాయం చేయటం, అందరితోనూ కలిసి సమానమైనటువంటి హక్కులు పంచుకోవటం, ఇవన్నీ మంచి కార్యాలు. ఇలాంటి శోషణ అంటే అవతలి వారి పైన ఎక్కువ మనం ఒత్తిడి తీసుకుని వచ్చి అవతలి వారితో గనక పని చేయించుకుంటే అది వివక్ష అని, లేకపోతే అది అణచివేసేటటువంటి పద్ధతిని, అది దుష్కృతమని అర్థమైంది. అది దుష్కర్మలు చేసే వాళ్ళకు ఉన్నటువంటి దాని ప్రవృత్తి అని అర్థమైంది. కానీ భగవద్గీత లేకపోతే వారి ఫిలాసఫీ అలా చెప్పదు. వారి ఫిలాసఫీ వేరేగా చెప్తుంది. ఏమంటుంది అని అంటే చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్వం కర్తారమవ్యాయం. అంటే చాతుర్వర్ణ్యాన్ని సృష్టించిందే నేను, ఆయా ధర్మముల ప్రకారము జీవించటమే నీ పని అని చెప్తున్నాడు. దుష్కృతాం అంటే అర్థం ఏమిటి అనంటే నువ్వు గనక శూద్రుడివైతే, నువ్వు గనక పంచముడివైతే, నీ పని నువ్వు చేయకుండా విద్యాభ్యాసం చేస్తే అది దుష్కర్మ. అర్థమవుతుందా నేను ఎందుకు ఇన్ని శ్లోకాలు చదివాను? టైంపాస్ చేయడానికి మాత్రం కాదు. కృషి గౌరక్ష వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. అంటే కృషి, గౌరక్ష మరియు వాణిజ్యం ఈ 3 ఎవరు చేయాలి? వైశ్యుడు చేయాలి. కానీ శూద్రుడి పని ఏమిటి? కృషి చేయకూడదు, అంటే వ్యవసాయం చేయకూడదు, వాణిజ్యం చేయకూడదు, గౌరక్ష చేయకూడదు. అంటే పశు సంపద ఎవరికి సంబంధించింది? ఎవరికి సంబంధించింది? వైశ్యునికి సంబంధించింది. కృషి ఎవరికి సంబంధించింది? అంటే అనిమల్ హస్బెండరీ ఎవరిది? వైశ్యులది. అగ్రికల్చర్ ఎవరిది? వైశ్యులది. అర్థమవుతుందా? వాణిజ్యం అంటే బిజినెస్ ఎవరిది? వైశ్యులది. మిగిలింది ఏంటి? ఊడిగం చేయటం. అది నీ ధర్మం. ధర్మం అంటే మంచి పనులు చేయటం నేను అనుకునేవాడిని. కృష్ణుడు వచ్చి అంటాడు శ్రీ భగవాను వాచ, అంతా లేదు నాయన, నువ్వు నాకు ఊడిగం చెయ్యి అని చెప్తున్నాడు. అర్థమైందా?
సో కృషి గౌరక్ష వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం అంటూ, అలాంటిది గనక ధర్మ సంస్థాపన జరగకుండా ఉంటే, అలాంటి ధర్మము ఈ భూమిపైన చతుష్పాదముల మీద నడవకుండా ఉంటే, నేను జన్మిస్తాను, నేను జన్మించి మీ జీవితం దుంపనాశనం చేస్తాను అని చెప్తున్నాడు. నేను విష్ణు చక్రం వేసుకుని వచ్చి మిమ్మల్ని, అది వారి ఫిలాసఫీ. అలాంటి రోజుల్లో ఏమంటుంది, ఇంకా ఏముంటుందో ఒకసారి చూడండి. కర్మలను అనుసరించకపోతే ఏమంటుంది అనంటే, దోషైరైషేతి కులజ్ఞానాం వర్ణసంకర కారకై, అంటే కులానికి సంబంధించిన పనులు చేయకుండా ఉంటే వర్ణ సంకరం జరుగుతుంది. అలాంటి వర్ణ సంకరం జరగటం వల్ల ఈ దాన్ని ఏమంటారు, అఖండ బ్రహ్మాండముగా ఉన్నటువంటి విరాట్ స్వరూపమైన అయితే విరాట్ శరీరమైనటువంటి ఈ భరతఖండము నశించిపోతుందంట. అంటే మన దేశంలో, మన ఊర్లో, ఇదే గుడివాడ, ఇదే విజయవాడ, ఇదే గుంటూరు మరియు కృష్ణా ప్రాంతాలలో ఒక భయంకరమైనటువంటి సిస్టమ్ ఉండేది. ఏ గోవునైతే మేము తింటున్నాం కాబట్టి శ్రేష్టమని అన్నామో, ఇప్పుడు మేము తినకుండా మమ్మల్ని ఈ అహింస అన్నట్టు ఒకటి సిద్ధాంతం వచ్చి ఆపేసింది. కాబట్టి నేను నిన్ను తిను, అది నేను బతుకున్నంత వరకు, సచ్చిన తర్వాత మాత్రం నువ్వు తినాల్సిందే. అందుకే మన ప్రాంతాల్లో ఒకానొక సామాజిక వర్గానికి ఫోన్లు చేసి చెప్తారు, ఒరే మా ఇంట్లో గొడ్డు చచ్చిపోయింది, దాన్ని ఈడ్చకపోరా అని చెప్తారు. రాకపోతే కట్టెలతో కొట్టేవాళ్ళు, భయంకరంగా హింసించేవాళ్ళు. ఎందుకు అనంటే నీ పనే అది, సచ్చిన గొడ్డు తినడమే నీ పని. అందుకే నేను నిన్ను అలా పెట్టాను. చాతుర్వర్ణ్యం మయా సృష్టం, నేనే సృష్టించాను రా బాబు నిన్నట్లా. నీవు ఆ వర్ణాల్లో ఒకటి నీ పని, నువ్వు ఈ ధర్మం చేసి తీరాలి. ఏంటా ధర్మం? చచ్చిపోయిన గొడ్డును ఈడ్చకపోయి కోసి ఆరేసుకొని సంవత్సరాల తరబడి తినాలి. అది తింటే రోగాలు వస్తాయా అని మనకెవరు చెప్పారు? మన తల్లిదండ్రులైనటువంటి ఎలా చెప్పారు? మన చేతిలో ఉన్నటువంటి 66 పుస్తకాలున్న బైబిల్ గ్రంథం. హల్లెలూయా. ఈ బైబిల్ గ్రంథం కారణంగా చచ్చిపోయిన వాటిని తినకూడదు. ఎందుకు చచ్చిపోయిన వాటిని తిని దాంట్లో ఉన్నటువంటి ఆ కలుషాన్ని, లేకపోతే కలుషితమైనటువంటి ఆ మాంసం కారణంగా మనకు రోగాలు వస్తాయి, మనం తినకూడదు అని అన్నప్పుడు లేట్ 1800s 1850 తర్వాత వచ్చినటువంటి రెవల్యూషన్ కారణంగానే మన వాళ్ళు అలాంటి చనిపోయిన గొడ్లు తినకుండా ఆపారు. అంతవరకు చనిపోయిన గొడ్లు తినడము ఈ ప్రాంతంలో నానుడి తిని తీరాలి, ఆప్షన్ లేదు. ఈ రోజుకు కూడా బీహార్ మరియు ఉత్తరప్రదేశ్ ప్రాంతాలలో చచ్చిపోతే గొడ్డు భంగి అనే సమాజానికి ఫోన్ చేస్తారు. వాళ్ళు వచ్చి ఈడ్చుకొని వెళ్ళి తీరాల్సిందే, వాళ్ళు దాన్ని కొయ్యాల్సిందే. ఎందుకు కొయ్యాలి? ఊరికిస్తామా నీకేమైనా తినడానికి? కాదు, దాని చర్మం వలిసి నాకు చెప్పులేవుడు చేస్తాడ్రా, నువ్వు ఉండేదే అందుకు. ఇది దాని వెనుకున్నటువంటి అసలైనటువంటి బిజినెస్. సో అలా ఒక సమాజాన్ని అణిచివేయటం ఎలా ఇంక్విజిట్ చేయాలి, ఎలా వీరి డిఎన్ఏలో సైతం న్యూనతాభావాన్ని నింపాలో తెలుసుకున్నటువంటి మనువాద విషకోరలు మన దేశంలో కొన్ని వేల సంవత్సరాలుగా ఇలాంటి పాఠాలే బోధించి నువ్వు కేవలం నా కాళ్ళు మొక్కడానికే ఉన్నావు, నువ్వు కేవలం అణిచివేయబడటానికే ఉన్నావు, నువ్వు ఇలాగుండడమే నీకు పట్టినటువంటి గతి, ఇలా చెప్పుకుంటూ వస్తూ ఉంటే